ఆ అమ్మవారు చింతలమ్మ అని పేరు ఎందుకు వస్తుందంటే చింత చెట్టు యొక్క కొమ్మలు గట్టిగా ఉంటాయి. ఆ అమ్మ కొమ్మలు అంటే ఆ అమ్మ చేతులు అమ్మ కాళ్ళు పట్టుకున్నవాడికి కింద పడ్డం, చింత చెట్టును పట్టుకున్నవాడు కింద పడ్డం. అలాగే అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు కింద పడ్డం చెప్పడానికి చింతలమ్మ అని పేరు. కాబట్టి లేదా మీ చింతలు తీయగలిగిన తల్లి కాబట్టి చింతలమ్మ, ఆవిడ్ని చింతించే భక్తిని ఇవ్వగలదు కాబట్టి చింతలమ్మ. కాబట్టి ఇప్పుడు వాడు ఆ చింతలమ్మ అనబడేటటువంటి తల్లి ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుందని, ఊరి బయటికి వచ్చి ఆవిడ తిరుగుతూ ఉంటుందని, మళ్ళీ తెల్లవారే వేళటికి ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోతుందని. కాబట్టి కొద్దిగా చీకటి పడుతుండగా ఆ రోజుల్లో తొందరగా రాత్రి భోజనాలు చేసేవారు. భోజనం చేసేసి పడుకున్నారు అందరూ. ఈ పిల్లవాడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ గుడి పక్కన ఒక పెద్ద పుట్ట ఉంది, అందులో ఒక కాలత్రాచు తిరుగుతుంటుంది. అసలు ఆ పాము కరవక్కర్లేదా, పావును చూస్తే చచ్చిపోతారు అని ప్రచారం ఆ రోజుల్లో. అటువంటి పాము అది ఆ పాము. కాబట్టి పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఎవ్వరూ ఇహ చీకటి పడ్డాక ఊరు బయటికి వెళ్ళరు, పాము కనపడుతుందన్న భయంతో. పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఆ పాము కరిస్తే చచ్చిపోదామని వెళ్ళాడు. వెళ్ళి ఆ పుట్ట దగ్గర కూర్చున్నాడు. ఆ పాము రాలేదు. వాడికి ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకో పావు గంట పాము వచ్చే వరకు బతకడం వాడికి ఇష్టం లేదు. అందుకని వాడు ఏడుస్తూ చెయ్యి తీసి పుట్ట లోపలకంట పెట్టాడు. మోచెయ్యి వరకు వెళ్ళింది, చెయ్యి వెళ్ళలేదు, పాము కరవలేదు. వాడు ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? పాము కరవలేదని ఏడుస్తున్నాడు. పాము కరిచేస్తే బాగుండు, చచ్చిపోతానని చెప్పి చెయ్యి అందులో పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. బాగా చీకటి పడింది. అమ్మవారు బయటకు వచ్చింది గుళ్ళో నుంచి. చూసింది ఆ పిల్లాన్ని, గభాలను రెక్కట్టుకుని పైకి లాగింది. ఎందుకురా అబ్బాయి పుట్టలో చెయ్యి పెట్టావని. అమ్మే కదండి, ఏ పేరుతో ఉన్నా అక్కడ అమ్మ ఉండడమే కారణం. ఈ పిల్లవాడు ఏడుస్తూ చెయ్యి పెట్టినా మనుష్యులు ఎవరైనా తిరుగుతారేమో అని ఆవిడ బయటికి రాలేదు, కానీ ఆవిడ శాసనం పాము కుట్టలేదు, పాము కరవలేదు. ఇప్పుడు ఆ తల్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావురా అబ్బాయి నువ్వు, ఎందుకురా పుట్టలో చెయ్యి పెట్టావంది. అమ్మ నాకు చదువు రావట్లేదమ్మా, నన్ను గురువుగారు కొట్టేస్తున్నారమ్మా, ఇంటికి వెడితే నాన్నగారు కొట్టేస్తారమ్మా, చచ్చిపోదామని పుట్టలో చెయ్యి పెట్టానమ్మా అన్నాడు. ఆవిడంది, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఈ ఊళ్ళో చింతలమ్మ అమ్మవారని చెప్పుకుంటారే, నేనే ఆ అమ్మవారిని. నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండి చదువుకోవలసింది ఏం లేదు. భగవంతుడు ఒక్కడే అనేక రూపాలతో ఉంటాడు. నేనే మీ ఊళ్ళో తాళ్లపాకలో లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా ఉన్నాను. నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి ప్రతిరోజు నాకు ప్రదక్షిణాలు చెయ్యి, అక్కడ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి. ఈ జన్మలో నీకు నేను అంత గొప్పతనాన్ని ఇస్తానని చెప్పలేను, కానీ నీ వంశం తరిస్తుంది. ఎందుకంటే మనం తద్దినం పెట్టినా 3 తరాలు చెప్తాం. నీకు మనవడిగా ఒక మహానుభావుడు పుట్టపోతున్నాడు. ఆయన వాగ్గేయకారుడై వెంకటేశ్వర స్వామి వారి మీద కొన్ని వేల సంకీర్తనలు చేసి మొత్తం జాతినంతటినీ భక్తి రసంలో ఓలలాడిస్తాడ్రా. ఆ పిల్లవాడి యొక్క పుట్టుక చేత నువ్వు తరించి మోక్షాన్ని పొందుతావు, కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోవంది. అంటే ఆ పిల్లవాడు వచ్చేసి చెన్నకేశవ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ తాళ్లపాకలో ఉండిపోయాడు. ఆ పిల్లవాడికే పెద్ద అయ్యాక కొడుకు పుట్టాడు, నారాయణ సూరి అని పేరు పెట్టారు. ఆ నారాయణ సూరి అతనికి లక్కమాంబ అని చెప్పేటటువంటి ఒక తల్లికిచ్చి వివాహం చేశారు కొడుకుని. ఆ కొడుకు కోడలికే మహానుభావుడు వెంకటాచలం వెళ్లి నారాయణ సూరి లక్కమాంబ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి నందక ఖడ్గం బయలుదేరి చిరుగంటలు మోగుతుండగా ఆవిడ కడుపులో ప్రవేశించినట్టు కలొచ్చి మహానుభావుడు వాగ్గేయకారుడు 32,000 సంకీర్తనలు చేసినటువంటి అన్నమాచార్యుల వారు కొడుకుగా పుట్టారు. పుట్టి తాళ్లపాక అన్నమాచార్య అని పేరు వచ్చి అన్నమాచార్యుల వారు ఆయనకి నారాయణయ్యకి మనవడుగా పుట్టిన కారణం చేత నారాయణ సూరి నారాయణయ్య కూడా మోక్షాన్ని పొందారు. ఇప్పుడు చెప్పండి, ఏ కారణం వల్ల అమ్మవారు నారాయణయ్యకి ఆ స్థితినిచ్చింది, అన్నమయ్యకి తాతని చేసింది? నాకు చెప్పండి. ఈ పుణ్యమని మీరేమైనా చెప్పగలరా? మీరేం చెప్పలేరు. అమ్మవారి గుడి దగ్గర కూర్చోవడం, అమ్మవారి వంక చూసి మాట్లాడడం, తన కష్టం నిజాయితీతో ఆవిడెవరో తెలియకపోయినా చెప్పుకోవడం అమ్మ ప్రేమకి కారణమైంది. ఇంత పెద్ద వరాన్ని ఇచ్చేసిందంతే. అన్నమయ్య ఆ వంశంలో పుట్టడానికి హేతువు ఆ తల్లి ఇచ్చినటువంటి వరం, చింతలమ్మ ఇచ్చినటువంటి వరం. ఆ తల్లి అనుగ్రహిస్తే ఆవిడ కృపకి కారణం ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ కారణం ఉండదు. ఆ స్థితిని పొందేస్తారు.
నేను తరచూ చెప్తుంటాను, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. నేను ఒకసారి మా అమ్మగారు చాలా పెద్దవారు అయిపోయేప్పటికీ నన్ను కృష్ణా పుష్కరాలకి తీసుకెళ్ళరా అని అడిగారు. ఆవిడ్ని కృష్ణా పుష్కరాల్లో స్నానానికి తీసుకెళ్ళి మా అమ్మగారిని స్నానం చేయించి ఆవిడ్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఏదో నా చేతనైన పని చేయిస్తున్నాను. ఇస్తుంటే అక్కడ ఒక నలుగురు కొడుకులును తండ్రి కూర్చుని ఉన్నారు. వాళ్ళు నలుగురు చక్కగా స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వినపడుతోంది పక్కనే. తండ్రి అంటున్నాడు, రే పెద్దవాడిని అయిపోయాను, మీ నలుగురిని కష్టపడి చదివించాను, పెద్ద చేశాను, ఇవాళ మీ అందరూ భగవంతుడి దయ వల్ల చాలా సమున్నతమైనటువంటి స్థితికి వచ్చేశారు. మన ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మేసి వచ్చిన ధనాన్ని మీ నలుగురికి సమానంగా ఇచ్చేస్తాను. నన్ను మీ నలుగురిలో ఎవరి దగ్గర ఎన్నన్నాళ్ళు ఉండమంటే అన్నన్నాళ్ళు ఉంటాను. నా జీవితం ఇంకెంతకాలం ఉంటుంది, అలా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను రా అన్నారు. నలుగురు పిల్లలు మాట్లాడుకుని అన్న మాటలు కావు. పెద్దవాడు అన్నాడు, ఈ మాట మీ నోటి వెంట ఇంకొక్కసారి నేను వినకూడదు. నేను మీకు పెద్ద కొడుకునై పుట్టినందుకు నాకు ఆజన్మాంత హక్కు. మీరు అమ్మ నా దగ్గరే ఉండాలి తప్ప ఎన్నడూ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరంటూ వెళ్ళడం జరిగితే తమ్ముళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి మీరు అమ్మ, నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసే పెడతాం తప్ప మీరు ఎవరి దగ్గర ఎన్నాళ్ళన్న మాట తేవద్దు. అలా ఉండడానికి వీల్లేదు. 2, తమ్ముళ్ళు అంగీకరిస్తే నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ ఇల్లు దేవాలయం. మీరు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి పాదోదకాన్ని పట్టుకొచ్చి మా అందరికీ చేతిలో పోసేవారు. మేము తీర్థం తీసుకునేవాళ్ళం. ఒరే అమ్మవారి బొట్టురా, మీరు వృద్ధిలోకి వస్తారని తెచ్చి మీరు మా నలుగురికి బొట్టు పెట్టి స్కూల్కి పంపించేవారు. మీరు ఎంతో కష్టపడి మా నలుగురికి రోజు అక్కడ కూర్చుని విద్యాబుద్ధులు నేర్పారు. నాన్నగారు, మా నలుగురిని ఇవాళ ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చేసి ఇన్ని లక్షలు గణించగలిగినటువంటి శక్తికి మమ్మల్ని పైకెత్తినటువంటి దేవాలయం నాన్నగారది. ఎంత డబ్బు కావలసిన వాడైనా గుడిని అమ్మేసుకుంటాడా అండి? ఆ డబ్బు అవసరం లేని మేము దేవాలయాన్ని అమ్ముతామని ఎందుకు అనుకుంటున్నారు? మా దృష్టిలో అది ఇల్లు కాదు, అది దేవాలయం. అందుకే మీరు అంగీకరిస్తే నాన్నగారండి మేము పని చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ మాకు లోటు లేదు. మేము నలుగురం కలిసి కావలసినటువంటి డబ్బంతా ఒకళ్ళ అవసరం లేకుండా సమకూరుస్తాం. మేము నలుగురం చాలు మీ కడుపున పుట్టిన వాళ్ళం. మన ఊళ్ళో ఉన్న ఇంటి స్థానంలో ఒక గొప్ప శివాలయాన్ని నిర్మాణం చేద్దాం. మీరే ఆ శివలింగ ప్రతిష్ఠ మీరు అమ్మ చేసి మీరు అక్కడ అభిషేకం చేద్దరు. కానీ ప్రతి సంవత్సరం ఆ ప్రతిష్ఠ జరిగిన రోజున మీ నలుగురు కుమారులం, నలుగురు కొడుకు కోడళ్ళు, మనవలు, మీరు, అమ్మ అందరం వెళ్ళి ఆ శివాలయంలో అభిషేకం చేద్దాం. మీరు మా నలుగురికి జ్ఞాననేత్రం ఇచ్చి పెంచి పెద్ద చేసినందుకు మన వంశం పేరు మీద మా నాన్నగారు తిరుగాడిన పవిత్ర ప్రదేశం అన్నది ఒక శివాలయంగా ఉండిపోవాలి నాన్నగారు, ఒక గుడి కడదామన్నారు. అంటే ఆ తండ్రి పొంగిపోయి కళ్ళొత్తుకుని అలాగే చేద్దాం నాన్న అని అప్పటి వరకు ఓపిగ్గా ఉన్న ఆయన ఆనందానికి నీరసపడి కొడుకుల భుజాల మీద చేతులేసి వెడుతుంటే, ఈశ్వర, అమ్మవారిని నమ్మిన కుటుంబాలు ఇంకా ఇలాంటివి ఉన్నాయన్నమాట అని పొంగిపోయాను నేను. కాబట్టి చూడండి, అమ్మవారిని నమ్మితే, ఆవిడ్ని నమ్మి నమస్కరించగలిగితే ఆ తల్లి నకదీదితి సంచన్న నమజ్జనతమోగుణ, ఆ తల్లి గోళ్లలోచొచ్చేటటువంటి కాంతులు ఎటువంటివైనా ఇవ్వగలవు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిభిః తరూణాం దివ్యానాం హసత ఇవతే చండిచరణః ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ అంటారు. అమృత భాండం అండి ఆ శ్లోకం. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిభిః తరూణాం దివ్యానాం హసత ఇవతే చండిచరణౌ. ఇక్కడ అమ్మవారిని పిలుస్తున్నారు శంకరాచార్యుల వారు. అమ్మ చండీదేవి అని పిలిచారు. చండి అన్న మాటకి చండతి కుప్యతీతి చండిక అని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. కోపము కలిగిన తల్లికి చండి అని పేరు. అంటే కోపం కలిగిన తల్లి అయితే నమస్కారం ఎలా చేస్తామంటే ఆవిడ కోపంగా బెత్తం పట్టు కూర్చుంటే అని అనుకోకండి. కోపము అన్న మాటని మీరు సక్రమంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోపం ఎటువంటిదో తెలుసా అండి? ఇప్పుడు ఒక దొంగ
కత్తి పట్టుకుని వస్తున్నాడు, నేను పరిగెడతాను. పరిగెడుతున్న దొంగ కింద పడ్డాడు, చేతిలో కత్తి కింద పడింది. ఇప్పుడు కత్తి నేను తీసుకున్నాను, ఎవరు పరిగెడతారు? దొంగ పరిగెడతాడు. అమ్మవారు కోపంతో ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మవారు లోకకంటకులైన వారి మీద కోపంగా ఉంటుంది, అందుకే చండీ హోమం చేస్తారు. లోకకంటకులై ఎవరు మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ధర్మమునందు ప్రవర్తించకుండా అడ్డు పెడుతున్నారో, మీకు ఉపశాంతి కలగాలని చండీ హోమం చేశారనుకోండి, మీ మనస్సు చల్లబడుతుంది. ఇప్పుడు చండీ ఆవిడ దుష్టశక్తుల యందు కోపం, తన బిడ్డల యందు ప్రేమ. అటువంటి తల్లి ఇప్పుడు ఈ మాట ఎందుకు వేయాలి శంకరాచార్యులు వారు? శంకర భగవత్పాదులు ఎక్కడైనా అమ్మవారిని ఒక నామంతో పిలిచారంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుందండి. ఇప్పుడు ఈ పేరుతో అమ్మవారిని ఉపాసన ఎవరు చేస్తున్నారు? లోకమంతా చేస్తుంది. కలవు చండీ, కలియుగంలో ఆ చండీ నామం చెప్పుకోవాలి, చండీ పేరు చెప్పుకోవాలి. శంకరాచార్యులు వారు అమ్మవారి గోళ్ల దగ్గరే చండీనామం వాడారు. కలవు చండీ, ఆ చండీ అన్న పేరు వింటే చాలండి, గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఎక్కడ ఇటువంటి రక్షణ ఇస్తూ ఉంటుంది అంటే అమ్మవారిని శచీదేవి పూజ చేస్తూ ఉంటుంది. శచీదేవి ఎవరు? ఇంద్రుడి భార్య. ఇంద్రుడి భార్య శచీదేవి అమ్మవారికి పూజ చేస్తే ఏమొస్తుంది? ఆవిడ మోక్షం కోసం పూజ చేయదు. ఆవిడ ఏం కోరుకుంటూ ఉంటుందంటే తనకి దేవరాజు యొక్క భార్యాత్వం నిలబడాలని కోరుకుంటూ ఉంటుంది. దేవరాజు భార్యాత్వం అంటే ఇంద్రుడు దేవేంద్రుడిగా ఉండాలని కోరుకుంటుంటుంది. ఇంద్రుడి పదవికి భంగం రాకూడదు, ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండాలి. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండడం అన్నది ఎవరి వల్ల వచ్చింది? శచీదేవి అమ్మవారిని పూజ చేస్తుంటుంది కాబట్టి. అన్యాపదేశంగా రహస్యం ఏమిటి? మీ ఆయన అభ్యున్నతి మీరు అమ్మవారికి చేసే కుంకుమార్చన మీద ఆధారపడి ఉంటుంది, అంతే రహస్యం. ఇంద్రుడి ఇంద్ర పదవే శచీదేవి పూజకు ఆధారపడితే రామారావు గారి గొప్పతనం సత్యవాణి గారి కుంకుమార్చనలో ఎందుకు ఉండదండి? ఉంటుంది, నమ్మగలిగితే. నమ్మకపోతే నేనేం చేయలేను. కాబట్టి మీరు చేసే కుంకుమార్చనే మీ భర్తను ఉద్ధరిస్తుంది. కాబట్టి నీ పూజ దేని కొరకు? నీ భర్తని రక్షించుట కొరకు. నీ భర్త రక్షింపబడితే నీ భర్త కలిగిన రక్షణ వల్ల నువ్వు వైభోగాన్ని పొందుతావు. కాబట్టి శంకరాచార్యుల వారి శ్లోకం ఎలా వస్తుందో చూడండి. అందుకని ఇప్పుడు ఏమైందిట? నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణ. ఏమండి, వాళ్ళ అమ్మవారి పాదాలకి నమస్కారం చేయడం ఎందుకండి? వాళ్ళకి కోరిన కోరికలు తీర్చగలిగినటువంటివి కొన్ని ఉన్నాయిగా వాళ్ళ దగ్గర కామధేను ఉంది, వాళ్ళ దగ్గర కల్పవృక్షం ఉంది. ఈ రెండు దేవలోకంలోనేగా ఉంటాయి. ఉన్నప్పుడు కామధేనువుని అడిగితే వాళ్ళ కోరిక తీరదా? కల్పవృక్షాన్ని అడిగితే కోరిక తీరదా? ఎందుకు తీరడంలో అమ్మవారి పాదాల దగ్గరికి వస్తారో చెప్తున్నారు శంకరాచార్యుల వారు. కిసలయ కరాగ్రేణ దదత